కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పటికి జరుగుతుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా ఒక బెర్త్ మాత్రం తనకు పక్కా కావాలన్న లెక్కలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండలోని మెజారిటీ ఎమ్మెల్యేల మాట కూడా ఇదే అట. మంత్రి పదవికి రాజగోపాల్ రెడ్డికి అన్ని విధాల అర్హుడైన నాయకుడే అనేది వాళ్ల వాదన. కానీ పెద్దలు జానారెడ్డి మాత్రం ఒక లేఖతో మొత్తం లెక్కే మార్చేశారన్న చర్చ జరుగుతోంది. అసలు జానారెడ్డి లేఖలో ఉన్న లెక్కలేంటి? అది వర్కౌట్ అయితే రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ బెర్త్కు ఎత్తు తప్పదా? వీళ్ళిద్దరి మధ్య అసలేం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. అన్నయ్య ఆల్రెడీ మినిస్టర్, ఆయన ఎమ్మెల్యే అయినా సరే అన్న లెక్క అన్నదే, నా లెక్క నాదే. ఇదే మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లెక్క. అందుకోసమే మినిస్టర్ పోస్ట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని, కెపాసిటీని బట్టి వస్తుందని, ఆ కెపాసిటీ తన దగ్గర కావాల్సినంత ఉందని చెబుతూ ఉంటారు ఆయన. కానీ ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎట్లా అనేది కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. దీనికి కూడా దిమ్మ తిరిగిపోయే ఎగ్జాంపుల్ ఒకటి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇండియన్ క్రికెట్ టీంలో ఒకప్పుడు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించలేదా? వాళ్లకు లేనిది ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్ప అని కాస్త లాజికల్గానే అడిగారు. పైగా పదవి అనేది అలంకారం కాదని, ఓ బాధ్యతని, ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలని చెప్పారు. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ తనకు హామీ ఇచ్చిన మాట నిజమన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తే కిరీటంగా కాదు, బాధ్యతగా వ్యవహరిస్తానన్న తనలాంటి వ్యక్తి మంత్రి పదవి కోసం పదే పదే అడగాల్సి రావడం బాధేస్తుందని మనసులో మాట బయట పెట్టేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స్కు ఎంత పట్టు ఉందో వేరే చెప్పక్కర్లేదు. వాళ్ళు ఫోకస్ పెడితే ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిపించగలిగే సత్తా, స్తోమత ఉన్నోళ్ళనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ స్టామినా ఏమిటో తెలుసు కాబట్టే కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముందే మంత్రి పదవి కట్టబెట్టేసింది. ఇప్పుడు ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ రేస్లో ఉన్న ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ పోస్ట్ ఆశిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారమే. కానీ ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి రాసిన ఓ లేఖ నల్గొండ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. నల్గొండ జిల్లా నేత అయి ఉండి రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్గా జానారెడ్డి ఇప్పుడు యాక్టివ్గా లేరు. ఆయన ఇద్దరు కుమారులు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేశారు. ఒక కుమారుడు ఎమ్మెల్యేగాను గెలిచారు. ఆయన కుమారుల రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే జానారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలివిగా చెక్ పెట్టారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరికి మంత్రి పదవి ఉండడంతో మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి కూడా మినిస్టర్ పదవి దక్కితే జిల్లాలో తన ఫ్యామిలీ రాజకీయంగా ఎదగడం కష్టమవుతుందనే ఆలోచనతోనే జానారెడ్డి ఇలా చేశారనే చర్చ జరుగుతుంది. లేకపోతే 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అడిగేస్తున్నారు. తన మంత్రి పదవి విషయంలో జానారెడ్డి లాంటి వాళ్ళు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని చెప్పడంతో పెద్దాయన ఆ లేఖ ఎందుకు రాశారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల నుంచి మంచి మద్దతే ఉంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గాని, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గాని, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సపోర్ట్ రాజగోపాల్ రెడ్డికే ఉండగా వాళ్ళంతా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం ఎక్కడ సంతకం చేయమన్నా చేస్తామంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వం మరింత బలపడుతుందని భావిస్తున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో జానారెడ్డి తన రాజకీయ చాణక్యం ప్రదర్శించేశారు. నల్గొండ జిల్లా నేతగా ఉండి కూడా రంగారెడ్డి జిల్లా నాయకుడికి ఓ మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాసి హాట్ టాపిక్గా మారారు. ఇది జరిగిన తర్వాత పార్టీలో సీనియర్ నాయకుడిగా జానారెడ్డి అన్ని జిల్లాల నేతలకు న్యాయం జరగాలని లేఖ రాశారని అంతా అనుకున్నారు. కానీ నల్గొండలో తన కుమారులు రాజకీయంగా బలపడాలనే లెక్కలతోనే మంత్రి పదవి రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాలని లేఖ రాయడం వెనుక రాజకీయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఓ రకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ బెర్త్కు జానారెడ్డి ఒక్క లేఖతో ఎర్త్ పెట్టేశారన్న చర్చ సాగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే కేబినెట్ విస్తరణ పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.